హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈ దొరసాని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒకసారి మాట్లాడి తమ ద్వారా చరిత్ర ఎక్స్పీరియన్స్ అన్న అయితే పూర్తిగా వివరాలు అయితే తెలుసుకుందాం. సో ముందుగా తన బిడ్డ వాళ్ళ కోడలు వాళ్ళ అంటే వచ్చిళ్ళు. సో ఇప్పుడే మొక్కుబళ్ళు చేయించుకొని ఇప్పుడే మొదటిగా వాళ్ళతో ఒకసారి అయితే మాట్లాడి చూద్దాం. సో చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు శ్వేత. మీరు మన దొరకి ఏమవుతారు? మీరు ఎక్కడ ఉంటుంది? నేను చిన్న కోడల్ని, వెంకటేశ్వరరావు సార్ వాళ్ళ చిన్న కోడలు. అమ్మా మీరు? నా పేరు దండంరాజు సురేఖ. మా నాన్నగారు దండంరాజు వెంకటేశ్వరరావు దొర. ఆ దొరగారి కలలో అమ్మవారు 50 సంవత్సరాల క్రితం కనిపించి ఒక దృశ్య రూపంలో నన్ను ఉంచాలి అని చెప్పడం వల్ల ఈ జాతరకు మూల కారణం అయ్యింది. మేము నలుగురము, అన్నయ్య సుమన్, నేను, నా పేరు సురేఖ, మా పెద్ద తమ్ముడు సుధాంష్ కుమార్, మా చిన్న తమ్ముడు సునీల్. మేమందరము, మా అమ్మగారు సుశీలాదేవి, దండంరాజు సుశీలాదేవి. ఇలా 50 సంవత్సరాల నుండి దిగ్విజయంగా జరుగుతున్నటువంటి ఈ జాతరలో ఈ సంవత్సరం మేము పాల్గొనడం అనేది మాకెంతో అదృష్టంగా భావిస్తున్నాము. అది కాకుండా మా ఊరి ప్రజలు కూడా మమ్మల్ని ఎంతో ఆదరంగా ఆహ్వానించి ఇలాంటి స్వాగతాన్ని ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా నాన్నగారు గుర్తుకొచ్చారు, మా పిల్లలు వీళ్ళంతా, మా చిన్న తమ్ముడి కూతురు, అన్నయ్య కూతురు, మా చిన్న తమ్ముడి కొడుకు. ఈరోజు మా నాన్నగారిని ఇక్కడ తిరుగుతుంటే చూస్తున్నట్టుగా ఉంది. ఆ ఊరి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలమ్మా. ప్రతి ఏటా మీరు వచ్చి దర్శించుకొని మా కొలనూరు గ్రామానికి సేవ చేయటం, మీరు స్టార్ట్ చేయడం మాకు ఒక వరం. సో ఈ సమ్మవ్వ తల్లి మా కొలనూరు గ్రామాన్ని, గ్రామస్తులను అందరినీ చాలా చల్లగా కాపాడుతుంది. సో అలాగే ఇంకెన్నో సంవత్సరాలు ఇలాగే ఒక పెద్ద జాతరగా సాగాలని మేమందరం కోరుకుంటాం. అలాగే ఈ గుట్టల మధ్యలో ఉన్న సమ్మక్క సారక్కని ఒక చారిత్రక, ఒక హిస్టరీగా, ఒక టూరిజం ప్లేస్గా అయితే మనం చేయడానికైతే కృషి చేద్దాం. సో దీని ద్వారా ప్రభుత్వానికి తీసుకెళ్ళి ఇక్కడ చెట్లు అవన్నీ పెట్టేసి అతి పెద్దగా జాతరని సాగడానికైతే ముందు అయితే మనం ప్రయత్నాలు చేద్దాం. ఇప్పుడే దొర ఫ్యామిలీ మెంబర్స్ అయితే సమ్మక్క గద్దెల కాడికి వచ్చి వాళ్ళు దర్శించుకోవడానికి ఇప్పుడే ఎంటర్ అయితే ఇల్లు. సో మనం చూసుకోవచ్చు, దొర గత 50 సంవత్సరాలుగా ఇక్కడ దొరసాని వచ్చింది. పెద్ద వయసులో అయినా ఇప్పుడైతే చూడొచ్చు, సమ్మక్క సారక్క గద్దెల కాడికి వచ్చింది. దొరసాని తన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఘనంగా వెల్కమ్ అయితే చెప్పినాం. సో వాళ్ళు సమ్మక్క గద్దెలను అయితే దర్శించుకుంటారు.
మనమైతే చూడొచ్చు దొరస అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చారు. ఈసారి గుర్తు చేసుకుంటాం టీవీల విషయంగా మాత్రం. ఇప్పుడు మీ తర్వాత ముత్యాల సాంబయ్యలు తెచ్చిర్రు, వాళ్ళు రానియకపోయేది. మీ ఇంటికాడ స్వతంత్రంగా కూర్చొని చూసేది మేము. 36 ఏళ్ళైంది నాన్న చనిపోయి, అయినా కూడా మాకు ఇంత బలం ఉందంటే మాకు సంతోషం. మాకు అదే పెద్ద సంతోషం, బలం అన్నమాట. నాన్న ఒకసారి గుర్తుకొచ్చింది, అందరిని చూస్తుంటే నాన్న గుర్తుకొచ్చింది. ఇది గద్దె కవర్ అయ్యేటది తీయాలా?